ఇక లోకేష్ కుర్చీ మడత పెట్టడంపై అదే స్థాయిలో రీకౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు. మీరు కుర్చీలే మడత పెడతారేమో, మేము తలుచుకుంటే వచ్చే ఎన్నికల్లో మిమ్మల్నే మడత పెడతామన్నారు మంత్రి అమర్నాథ్. ముందు నాలుగున్నటువంటి మడత తీసేస్తే కనీసం పదాలన్నీ బయటికి బాగా వస్తాయి. మడత పెట్టాల్సింది మడత పెట్టేసి ఇప్పుడు నేను కుర్చీ మడత పెడతానంటే ఏం ఉపయోగం చెప్పు? జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి నీ నాలుగు మడత పడిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మీ నాన్న కుర్చీ మడత పడిపోయింది. నీ కుర్చీని ఎప్పుడో 2019లోనే మడత పెట్టేశాం. మళ్ళీ ఇప్పుడు నీ కుర్చీని నువ్వే మడత పెట్టుకోవడానికి రెడీగా ఉన్నావు. ఇప్పటికే ప్రజలకు ఒక సంకేతాన్ని ఇచ్చావు, నా కుర్చీ మడత పడిపోయిందని. నేను ఇక్కడే కదా నెల్లిమర్లో ఎక్కడో ఆయన కుర్చీ మడత పెట్టాడని చెప్పి తెలిసింది. సో ఇవన్నీ మడత పెట్టిన తర్వాత ఇంకేముంటుంది మడత పెట్టడానికి నీకు? మళ్ళీ ఇంకోసారి మడత పెట్టుకోవడానికి ఇంకా 60 రోజుల సమయం ఉంది. అది కూడా మడత పెట్టేస్తే ఇంకా నువ్వు మీ నాన్న నీ కొడుకు అందరూ కలిసి అన్నీ మడత పెట్టుకొని ఆ పుస్తకం కూడా ఎక్కడో దగ్గర పెట్టుకొని నీ ఏం బుక్ అది ఎర్ర పుస్తకం, ఆ ఎర్ర పుస్తకం కూడా ఎక్కడో దగ్గర మడత పెట్టుకొని ఎక్కడ పెట్టుకొని మీ నాన్న చెప్తాడు, అది కూడా అక్కడ పెట్టేసుకో. దాంతో పెద్ద పని ఉండదు, దాంతో పెద్ద అవసరం ఉండదు. అసలు లోకేష్ కుర్చీ మడత పెడతానడం విడ్డూరంగా ఉందన్నారు వైవి సుబ్బారెడ్డి. అసలు లోకేష్కే కుర్చీ లేదని ముందు అది చూసుకొని మాట్లాడాలని చురకలు వేశారు. కుర్చీ ఉంటే కదా మడత పెట్టేది, దానికి మాకైతే చొక్కాలు ఉన్నాయి, అందుకని మడత పెట్టమంటున్నాం. వాళ్ళు కుర్చీ లేకుండా ఇంకేం మడత పెడతాడు ఆయన? మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం, వాలంటీర్లు అనేవాళ్ళు దే ఆర్ డూయింగ్ ఆనరీ జాబ్. దాంట్లో భాగంగా ప్రభుత్వ పథకాల వల్ల మేలు పొందిన కుటుంబాలని వాళ్ళు మళ్ళా వచ్చి ప్రభుత్వం ఈ విధంగా మీకు మేలు చేసిందని చెప్పి మరొకసారి గుర్తు చేయడంలో తప్పు. లోకేష్ వ్యాఖ్యలపై మరింత ఫైర్ అయ్యారు మాజీ మంత్రి వెల్లంపల్లి. కుర్చీలు మడతెట్టే సమయం వచ్చిందన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కుర్చీలను ప్రజలు మడతపెట్టి హైదరాబాద్ పంపిస్తారని, మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది అంటూ వార్నింగ్ ఇచ్చారు. కుర్చీలు వాళ్ళు మడత చేసే టైం వచ్చేసింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కుర్చీలన్నీ వాళ్ళకి మడత పెట్టేసి వాళ్ళని హైదరాబాద్ పంపించేస్తారు. లోకేష్ నిన్ను, అదేవిధంగా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని ముగ్గురిని కూడా మడతకు పెట్టి హైదరాబాద్ పడేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కాదు. వాళ్ళు తెలంగాణలో ఉంటూ ఆంధ్ర రాష్ట్రం రాజకీయం చేసుకునేవాళ్ళు. వీళ్ళకి కుర్చీలు మడతేయడం, షామేలు తీసేయడం, కార్పెట్లు తొడడం తప్ప వీళ్ళకి వేరే పని ఏం లేదు. వీళ్ళకి నారా లోకేష్కి ఏం పని ఉంది? కుర్చీలు మడత పెట్టి క్యూలో పెడతాడు, కార్పెట్లు క్లోజ్ చేస్తాడు, పందిర్లు చుట్టేసి పెడతాడు. ఇవన్నీ ఆ పనికి సిద్ధమవుతున్నాడు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ రాజకీయాల్లో నాకు ఎలాగో భవిష్యత్తు లేదు, టెంట్ హౌస్ సామాన్లు పెట్టుకుందాం అని చెప్పని ఈరోజు నారా లోకేష్ వారి యొక్క వ్యాఖ్యలు. మడత రాజకీయం నేతల్లోనే కాకుండా కార్యకర్తలకు పాకింది. సీఎం జగన్ స్లీవ్స్ మడత పెట్టిన విధంగా వైసీపీ క్యాడర్ సైతం ఇప్పుడు మడత రాజకీయానికి తెరలేపింది. కార్యకర్తలు స్లీవ్స్ మడత పెడుతూ ఎన్నికలకు సిద్ధమని ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారు.